నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం కన్యా రాశి, కన్యా లగ్న జాతకులకి ఈ యొక్క అక్టోబర్ మంత్ అంతా కూడా ఈ ప్లానెటరీ పొజిషన్స్‌ని బేస్ చేసుకొని ఎలా ఉంటుందని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. మీకు ఏది జనరిక్‌గా మీకు నార్మల్‌గా ఉన్నవి ఏది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయను. మీకు పాజిటివ్, నెగెటివ్ 2 కూడా మీకు క్లియర్‌గా చెప్తాను ఈ వీడియోలో అయితే. లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక్కడ చార్ట్‌లో మొత్తం అన్ని రాసి పెట్టాను. డేట్స్ అండ్ ఏ హౌస్‌లో ఏ ప్లానెట్ ఉంటుందో అన్నీ కూడా క్లియర్‌గా పెట్టా. మీరు నేను చెప్పే ప్రెడిక్షన్స్ అంటే ఇక్కడ చార్ట్ చూస్తున్నారంటే మీకు బెటర్ అండర్‌స్టాండింగ్ వస్తుందనమాట. అవగాహన వస్తుంది. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీకు స్కిప్ చేస్తే వాల్యుబుల్ పాయింట్స్ అని కూడా మిస్ అవుతారు. చాలా మంచి మంచి పాయింట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ట్ చేస్తే ఇంకా లగ్న దశమాధిపతి అయిన బుధుడు ఇక్కడ లగ్నం నుండి ద్వితీయ స్థానంలోకి అంటే అక్టోబర్ 3 ఇక తులా రాశిలోకి మూవ్‌మెంట్ ఇవ్వడం వల్ల సెకండ్ హౌస్ ఇక్కడ ఏదైనా సరే తన స్థానానికి సెకండ్ హౌస్ అనేది అడిషన్ హౌస్ అవుతుంది. తన స్థానానికి 12థ్ హౌస్ అనేది వ్యయ స్థానం లాసెస్ హౌస్ అవుతుంది. సో, ఇక్కడ లగ్నానికి, దశమానికి సంబంధించిన అధిపతి అయిన బుధుడు, లగ్నానికి అడిషన్ హౌస్ అయిన ఈ ద్వితీయ స్థానం అంటే ఇక్కడ తులా రాశిలోకి మూవ్‌మెంట్ ఇవ్వడం వల్ల మీకు అసలు ఎట్లా చెప్పాలంటే వాక్కు అనేది వాక్ చతురం అనేది చాలా ఎక్సలెంట్‌గా పెరుగుతుందనమాట. ఓకే. లైక్ ఎట్లా చెప్పాలంటే పవర్‌ఫుల్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సెకండ్ హౌస్‌లో బుధుడు ఉన్నాడు అంటే చాలా పవర్‌ఫుల్ కమ్యూనికేషన్, చాలా స్ట్రక్చర్డ్ వే ఆఫ్ స్పీకింగ్ అని ఉంటుందనమాట. ముందు చెప్పాల్సింది వెనక చెప్పి, వెనక చెప్పాల్సింది ముందు చెప్పి ఏదంటే అలా అలా కాకుండా చాలా స్ట్రక్చర్డ్ వే ఆఫ్ స్పీకింగ్ ఉంటుంది. అండ్ అట్లనే కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. అండ్ ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 3 టు అక్టోబర్ 24 జస్ట్ 20 డేస్ టైమ్ పీరియడే. బట్ ఆ 20 డేస్ టైమ్ పీరియడ్‌లోనే మీకు చాలా చేంజెస్ అయితే ఉంటాయి. వర్క్ ప్లేస్‌కి సంబంధించిన వాటిల్లో. చాలా అంటే మ్యాగ్నెటిక్ కమ్యూనికేషన్ అనేది ఉంటుందనమాట. అంటే అట్రాక్టివ్ స్పీకింగ్ అనేది. చాలా పవర్‌ఫుల్ పీపుల్‌ని కూడా పరిచయాలు చేసుకునే ఒక సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే హైలీ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్, హైలీ పలుకుబడి ఉన్న పీపుల్ ఇలాంటి వారిని కొంచెం మీ మాటలతో అట్రాక్ట్ చేసి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయడానికి కావచ్చు, వాళ్ళ నుంచి స్వలాభాలు సెల్ఫ్ గెయిన్స్ అనేటివి పొందడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువున్నాయి. ఇలాంటివన్నీ కూడా మిస్ చేసుకోకండి. అలాంటి అవకాశాలు ఏవి కూడా. మంచి పరిచయాలయితే పెట్టుకోండి. మంచి గెయిన్స్ అయితే ఇదవ్వండి. కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్పీచ్‌కి సంబంధించి చాలా బాగుంది. అండ్ హైలీ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్‌తో కనెక్షన్స్ ఉంటాయి. ఇదొకటి. మీకు ఈ 3 ఆర్ 4 మేజర్ ప్రెడిక్షన్స్ బుధుడి గోచారం వల్ల. ఇంకా ఈ శుక్రుడు ఇక్కడ ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు లగ్న స్థానంలో అంటే తన స్థానం నుంచి వ్యయ స్థానంలో ఉండడం వల్ల మీకు మేజర్‌గా ఫ్యామిలీకి సంబంధించి కొంచెం ఇష్యూస్ అనేది, ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ అనేటివి రావడం కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన ఎక్స్‌పెండిచర్స్ అనేటివి ఎక్కువ అవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఇక్కడ గుడ్ థింగ్స్ చూసుకుంటే మీకు ఏదైనా కమిట్మెంట్స్ తీసుకోవడానికి కావచ్చు, ఏదైనా సైనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కావచ్చు, సైనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి కమిట్మెంట్స్ తీసుకోవడానికి, ప్రామిసెస్ చేయడానికి, ప్రామిసింగ్ వర్డ్స్ అవతల నుంచి అప్రూవల్ తీసుకోవడానికి ఇలాంటి వాటికి చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్. కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్ గానీ, ఇంకేదైనా ఫారెన్ ట్రావెల్ చేసి ఎడ్యుకేషన్ పరంగా పర్టిక్యులర్‌గా ఎడ్యుకేషన్ పరంగా ఫారెన్ ట్రావెల్ చేసి చేయాలనుకుంటున్న వారికి గానీ కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయి. ఇంపాసిబుల్ అయితే కాదు గానీ కొన్ని కొన్ని ఛాలెంజెస్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక మనీకి సంబంధించి కావచ్చు, ఇంకా అవన్నీ కూడా చాలా బానే ఉంటాయి. ఎందుకంటే బుధుడు ఇక్కడ సేవింగ్ ప్లేస్‌మెంట్ ఉన్నాడు. రాశి పరివర్తన జరిగింది మేజర్‌లీ. రాశి పరివర్తన అంటే ఒకరి హౌస్‌లో ఒకరుండడం. శుక్రుడి హౌస్‌లో బుధుడు, బుధుడి హౌస్‌లో శుక్రుడు. ఇలా ఉండడం అనేది రాశి పరివర్తన అవుతుందన్నమాట. అది జరగడం వల్ల మీకు టూ మచ్ నెగెటివ్ అయితే ఉండదు. 90% ఆఫ్ ద నెగెటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా క్యాన్సలేషన్ అయిపోతుంది. అకార్డింగ్ టు పరాశర రిషి మీకు ఇక్కడ 90% ఆఫ్ ద నెగెటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా రాశి పరివర్తన వల్ల క్యాన్సలేషన్ అవుతాయన్నమాట. కాబట్టి టూ మచ్ నెగెటివ్‌గా భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే, ఈ రాశి పరివర్తన మీద గూడా చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తారనమాట. లైక్ ఏంటంటే, ఈ బుధుడు, శుక్రుడు మారడం వల్ల ఆ స్త్రీ నుంచి రూ. 1,00,00,000 వస్తుంది. ఈ పురుషుడి నుంచి 10,00,00,000 వస్తుంది. ఇవన్నీ చెప్తా ఉంటారు. అవేవి కూడా నమ్మకండి. అవేవి జరగవు అలాంటివన్నీ కూడా. ఓకే. అట్లా అతీతంగా మాయలు, మంత్రాలు అవేవి కూడా జరగవనమాట. సో, అవేవి కూడా నమ్మకండి. ఓన్లీ ఇక్కడ ఈ పర్టిక్యులర్ ప్లేస్‌మెంట్స్‌కి సంబంధించి, ఆ హౌస్ కారకత్వాస్‌కి సంబంధించి, ప్లానెటరీ కారకత్వాస్‌కి సంబంధించి మాత్రమే జరుగుతాయి. సో, గమనించుకోండి అది మాత్రం. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అలా ఉండడం వల్ల ఈ రిలేషన్‌షిప్స్ గావచ్చు, న్యూ జాబ్స్ గావచ్చు, న్యూ స్టార్టప్స్ గావచ్చు, ఏదైనా న్యూ ప్లేస్‌కి వెళ్లి ఏదైనా కొత్త పని స్టార్ట్ చేస్తున్న వారికి, స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ నుండి అక్టోబర్ 9 నుండి చాలా పాజిటివ్‌గా ఉంటదనమాట. అంటే చాలా హార్మోనియస్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఏ నెగెటివ్ ఏం లేకుండా కొత్త ప్లేస్‌లో అడ్జస్ట్ అవ్వలేకపోవడం గానీ, అలాంటివేవి లేకుండా పాజిటివ్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ ఇంకా సూర్యుడికి సంబంధించి ఇక్కడ వ్యయాధిపతి అయిన సూర్యుడు ద్వితీయ స్థానంలో మళ్ళీ సూర్యుడు కూడా నీచబడుతున్నాడు. ఓకే. మోస్ట్ అన్‌కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ సన్ ఈ తులారాశి అవుతోంది. వ్యయాధిపతి అవుతున్నాడు. అంటే హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్, హౌస్ ఆఫ్ లాసెస్, హౌస్ ఆఫ్ ఐడియాలజీస్, హౌస్ ఆఫ్ స్లీప్ అండ్ బెడ్ కంఫర్ట్స్ వీటికి సంబంధించిన స్పిరిచువాలిటీ వీటన్నిటికి సంబంధించిన ప్లానెట్ అయిన సూర్యుడు ఇక్కడ సెకండ్ హౌస్‌లో నీచబడడం వల్ల కంప్లీట్ రెప్యుటేషన్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. కంప్లీట్ రెప్యుటేషన్, నేమ్, ఫేమ్, గ్రోత్‌కి సంబంధించిన విషయాల్లో గ్రోత్ అనేది పక్కన పెడితే నేమ్, ఫేమ్ అనేది కొంచెం
పాడవడానికి, కొంచెం చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే సూర్యుడు రెప్యుటేషన్‌కి కూడా సూర్యుడు బాగోలేనప్పుడు కొంచెం నేమ్, ఫేమ్ అనేది దెబ్బతింటుంది ఎక్కువగా. అండ్ హెల్త్‌కి సంబంధించి అసలు చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. సో, కొంచెం అది మారక స్థానం అవుతుంది బేసికల్లీ. ఇది గమనించండి మీరు. ఓకే. సెకండ్ హౌస్ అనేది మారక స్థానం. 12థ్ హౌస్ అనేది హాస్పిటలైజేషన్‌కి సంబంధించిన స్థానం. ఓకే. సో, ఆ మారక స్థానంలో ఈ 12థ్ ఆర్ 6థ్ ఆర్ 8థ్ లార్డ్స్ ప్లేస్ అయినప్పుడు కొంచెం హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అవుద్దనమాట. సో, పర్టిక్యులర్‌గా రిలేటెడ్ టు డైజెషన్‌కి సంబంధించి కావచ్చు, హార్ట్‌కి సంబంధించి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కొంచెం ఎక్కువ ఇష్యూ అవ్వడం గానీ, అండ్ ఇంకా బాడీలో ఎనర్జీకి సంబంధించి గానీ, అండ్ డిజీనెస్‌కి సంబంధించి, అండ్ విటమిన్ డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా రావడం గానీ, అండ్ ఇంకా ఐస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి రావడం, ఇట్లాంటివన్నీ గూడా ఉంటాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. బాడీ స్టెబిలిటీ అనేది ఉండకుండా సడెన్‌గా పడిపోవడం గానీ, ఇలాంటివి కూడా ఎక్కువ ఉంటాయన్నమాట ఈ పర్టిక్యులర్ మంత్ అంతా గూడా. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. కన్యా రాశి వారికి హెల్త్ మాత్రం చాలా డ్యామేజ్డ్‌గా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో, కాస్త సూర్యుడి ఆరాధన చేసుకోండి. సండేస్ నాన్ వెజ్ మానేయండి. అట్‌లీస్ట్ ఈ 1 మంత్ అయినా సరే సండేస్ నాన్ వెజ్ మానేసి సూర్యుడి ఆరాధన చేసుకోండి. సూర్యుడు నమస్కార ప్రియుడు. సూర్యుడికి నమస్కారాలు చేసుకోండి. అండ్ ఆదిత్య హృదయం చదువుకోవడం గానీ, ఇట్లాంటివి చేయండి. కొంచెం బెటర్ అనమాట. కొంచెం హెల్త్‌ని కాపాడుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకా జూపిటర్ ట్రాన్సిట్, ద బిగ్గెస్ట్ ట్రాన్సిట్ ఆఫ్ ద ఇయర్, గ్రేటెస్ట్ అండ్ లక్కీయెస్ట్ ట్రాన్సిట్ ఆఫ్ ద ఇయర్ అనమాట. ఎందుకని ఇలా అంటున్నానంటే అది గురుడికి ఉచ్చ స్థానం అవుతా ఉంది. ఇక్కడ శుక్రుడు నీచ స్థానం, ఈ సూర్యుడు నీచ స్థానం ఇవన్నీ కూడా వదిలేస్తే గురుడికి అది ఉచ్చ స్థానం. అది మీకు 2026 జూన్ 1 టు 2026 అక్టోబర్ మంత్ వరకు కూడా గురుడు ఇక్కడ కర్కాటక రాశిలోకి వస్తాడు. దానికి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ ఆర్ ట్రైలర్ అనుకోండి. ఓకే. సో, ఈ 1 ½ మంత్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఇస్తాడనమాట గురుడు. అక్టోబర్ 18 టు డిసెంబర్ 7 కొంచెం ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తాడు. ఎలా ఉంటుంది? ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఆ తర్వాత అనేసి. సో, ఇది మీకు 11థ్ హౌస్‌లోకి వస్తుంది కాబట్టి 11థ్ హౌస్ అనేది కంప్లీట్‌గా విష్ ఫుల్‌ఫిల్‌మెంట్స్, డిజైర్స్‌కి సంబంధించి, ఇంక సోషల్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్‌కి సంబంధించి ఎల్డర్ బ్రదర్స్, టీచర్స్, మెంటార్స్, గురువుస్, ఇంకా మీ యొక్క కెరియర్ గ్రోత్‌కి సంబంధించి, కెరియర్ నుంచి వచ్చే మనీకి సంబంధించి, అండ్ వృత్తికి సంబంధించి, ఇంకా వృత్తి నుంచి వచ్చే మనీ. ఓకే. దానికి సంబంధించి ఇంక ఇట్లా చాలా నంబర్ ఆఫ్ కార్గతాస్, నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో, వాటికి సంబంధించి అన్నీ కూడా పాజిటివిటీలో వస్తాయి. అండ్ అప్స్ అండ్ డౌన్స్ కూడా హెవీగానే ఉంటాయి. ఏ విషయాల్లో అప్స్ ఉంటాయి, ఏ విషయాల్లో డౌన్స్ ఉంటాయి, ఏ విషయాల్లో బ్యాలెన్స్‌డ్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను డీటెయిల్డ్ వీడియో గురుడి ట్రాన్సిట్ పైన, ఓన్లీ గురుడు ట్రాన్సిట్ పైన ఒక డీటెయిల్డ్ వీడియో అయితే తీసుకొనొస్తా. చాలా బ్యూటిఫుల్ ప్రెడిక్షన్స్ అయితే రాసి పెట్టాను అన్నీ కూడా. సో, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చనమాట. మీకు ఈ అక్టోబర్ మంత్‌లోనే ఒక 10 ఆర్ 15 డేస్‌లో మీకు అప్‌లోడ్ చేస్తాను అది కూడా. సో, దాన్ని చూడొచ్చు. మీకు ఏది కూడా మిస్ అవ్వకుండా క్లియర్‌గా ఉంటుంది. సో, అంటే గురుడికి చాలా యాస్పెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కన్యా రాశి వరకు తీసుకుంటే చతుర్థ, సప్తమాధిపతి అవుతాడు. లాభస్థానంలో ఉన్నాడు. మళ్ళా పంచమ, నవమ దృష్టిలుంటాయి. మళ్ళీ అక్కడ నక్షత్ర మూవ్‌మెంట్స్ ఉంటాయి. సో, మళ్ళీ అది ఉచ్చ స్థానం అవుతా ఉంది. సో, చాలా ఉంటాయన్నమాట ఇట్లా. సో, దానికి సంబంధించి చెప్పాలంటే ఈ వీడియో ఇంకో 20 మినిట్స్ ఎక్స్‌ట్రా అవుద్ది. సో, కాబట్టి దానికి సంబంధించి సెపరేట్ డీటెయిల్డ్ వీడియో చెప్తాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొంచెం బెటర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది ఆ తర్వాత ఆ వీడియో చూసినప్పుడు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అది దాని గురించి చెప్పాను కదా! సో, దాని తర్వాత ఇక్కడ బుధుడనమాట. సో, బుధుడే మళ్ళీ ఇక్కడ అక్టోబర్ 3 టు అక్టోబర్ 23 ఇక్కడ ఈ రాశిలో, ఇక్కడ తులా రాశిలో ఉండి మళ్ళీ వృశ్చిక రాశి, స్కార్పియో సైన్‌కి వెళ్తాడు అక్టోబర్ 24న. వెళ్ళడం వల్ల ఏంటంటే అది కన్యా రాశికి లగ్న దశమాధిపతి తృతీయ స్థానానికి వెళ్ళడం వల్ల చేంజ్ ఇన్ వర్క్ ప్లేస్ అనేది ఉంటుంది. ఓకే. అంటే జాబ్ చేంజ్ కావచ్చు. జాబ్ పర్టిక్యులర్‌గా ఇది చాలామంది నాకు కన్సల్టేషన్‌లో వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారనమాట. జాబ్ చేంజ్ ఏమన్నా ఉందా నియర్ ఫ్యూచర్‌లో అట్లా ఇట్లా అనేసి. సో, జాబ్ చేంజెస్‌కి సంబంధించి కావచ్చు, అండ్ ఇంకేదైనా సరే వర్క్ ప్లేస్ చేంజెస్‌కి సంబంధించి, ప్రమోషన్స్ ఆర్ ట్రాన్స్‌ఫర్స్‌కి సంబంధించి ఇలాంటి వాటికి ఇది చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. ఇది యూజ్ చేసుకోండి. ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో జరుగుతుంది మీరు అనుకున్నది, మీరు చేయాలనుకుంటున్నవి అవన్నీ కూడా జరుగుతాయన్నమాట ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో. అండ్ అట్లనే ఇక్కడ ఎమోషన్స్ అనేటివి చాలా హైగా ఉంటాయి. చాలా హై ఫ్రీక్వెన్సీస్‌లో ఉంటాయి ఎమోషన్స్ అనేటివి. అది బాధ కావచ్చు, కోపం కావచ్చు, ఏడుపు కావచ్చు, ఏదైనా సరే ఎమోషన్స్ అనేటివి చాలా హైగా ఉంటాయి. అండ్ సిబ్లింగ్స్‌కి సంబంధించి పర్టిక్యులర్‌గా యంగర్ సిబ్లింగ్స్, తమ్ముడు, చెల్లి వీళ్ళకి సంబంధించి పర్టిక్యులర్‌గా యంగర్ బ్రదర్ ఆర్ సిస్టర్‌కి సంబంధించిన కమ్యూనికేషన్ విషయంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. మిస్‌కమ్యూనికేషన్ అవ్వడం, తొందరపడి ఏదైనా మాట అనేసేయడం కావచ్చు, చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేకపోవడం కావచ్చు, లేదా ఓవర్ ఎక్స్‌ప్లెయినింగ్ కావచ్చు, ఓవర్ కమిట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో, బ్రదర్ అండ్ యంగర్ సిస్టర్‌కి సంబంధించిన విషయాల్లో కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. లేదంటే కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. చిన్న పిల్లలైతే పర్లేదు గానీ పెద్దవాళ్ళైతేనే కదా ఇష్యూ. కొంచెం మనస్పర్ధలు రావడానికి అలాంటి వాటికన్నిటికి కూడా. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా డీల్ చేయండి. అండ్ ఇది ఎట్లాంటి టైం అంటే గ్రేట్ టైమ్ ఫర్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అండ్ గ్రేట్ టైమ్ ఫర్ స్టార్టింగ్ న్యూ థింగ్స్ అండ్ న్యూ లెర్నింగ్స్ అనమాట. సో, కాబట్టి ఏదైనా కొత్త విషయాలు కావచ్చు, కొత్త సబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా సరే నేర్చుకోవాలనుకుంటా ఉన్నా, ఏదన్నా దగ్గర దగ్గర ప్రాంతాల్లో షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి గెయిన్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటా ఉన్నా, వీటన్నిటికి కూడా చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. కొంచెం ఇది బాగా యూజ్ చేసుకోండి. సో, ఇదన్నమాట మీకు కంప్లీట్‌గా ఈ అక్టోబర్ మంత్‌లో జరిగే ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశా.
సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుడికి సంబంధించి కావచ్చు, ఇట్లా మంత్లీ ఫలితాలు, వార ఫలితాలు, ఇంకా రుద్రాక్షస్‌కి సంబంధించి అండ్ ఇంకా చాలా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా తీసుకొస్తూనే ఉంటా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్, ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ సంతానం, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్ రీడింగ్, లైక్ మీకు ఇంకా టైప్ ఆఫ్ ప్రొఫెషన్ కావచ్చు, టైమ్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రొఫెషన్ అండ్ ఇంకా ఈ యొక్క బెస్ట్ డొమైన్స్, బెస్ట్ సెక్టార్స్, ఏ రంగాల్లో కలిసి వస్తుంది, ఎప్పటి నుంచి బాగుంటుంది, ఇవన్నీ కూడా క్లియర్గా చూపించుకొని, లేదా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ కావచ్చు, కమింగ్ 10 ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ యొక్క ఫోర్కాస్ట్, 10 ఆర్ 15 ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాడ్ టైమ్ యొక్క ఫోర్కాస్ట్, ఇన్ డీటెయిల్డ్ పీడిఎఫ్ అండ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. విత్ ఇన్ ఫ్యూ అవర్స్లోనే మీకు రిప్లై అనేది ఇస్తారు. సో ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ అయితే ఈ ప్రస్తుతానికి ప్రొవైడ్ చేయలేననమాట. సో ఎందువల్ల అంటే నేను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ మాత్రమే పర్ వీక్ కావచ్చు, పర్ మంత్ కావచ్చు, ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ తీసుకుంటాను. సో ఇలాంటి టైం రెస్ట్రైంట్స్ ఉన్నప్పుడు నేను ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేయలేననమాట. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.